పడవలపై పక్షుల ఇల్లు. గ్రామంలో అందరూ తమ చిన్న చిన్న గూళ్లల్లో ఇళ్లల్లో ప్రశాంతంగా జీవిస్తున్నారు. కాని మనుషుల ప్రపంచంలో వస్తున్న మార్పులు చూసి చిచ్చుకాకి దురాశ పుట్టింది. సాయంత్రం 5 గంటలు రచ్చబండ దగ్గర అందరూ సమావేశమయ్యారు. చిచ్చుకాకి గొంతు సవరించుకొని ఉత్సాహంగా, పక్షులారా, మిత్రులారా, మనం ఇంకా ఎన్నాళ్ళు ఈ పాతకాలపు గోళ్లలో ఈ మట్టి ఇళ్లలో బతుకుతాం? ప్రపంచం మారుతోంది. సిటీలో పక్షులు ఎలా ఉంటాయో తెలుసా? స్కై స్క్రేపర్స్ లో ఉంటున్నారు. ఏసీ రూములో, స్విమ్మింగ్ పూల్స్. అప్పో, అది స్వర్గంలే. నిజమా చిచ్చు? మరి మనకెందుకు అలాంటి ఇల్లు లేవు? అందుకే నేను మీకోసం ఒక బంపర్ ఆఫర్ తెచ్చాను. సిటీ నుండి ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ మన ఊరికొచ్చింది. వాళ్ళు మన స్థలాల్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడతారట. అపార్ట్మెంట్లా? మా చిన్న స్థలంలో అపార్ట్మెంట్ ఎలా కడతారు చిచ్చు? అదే తోని మ్యాజిక్. మనందరి స్థలాలను వాళ్ళకిచ్చేస్తే వాళ్ళ స్థలాలన్నింటినీ కలిపి ఒక పెద్ద కాంప్లెక్స్ కడతారు. అందులో మనందరికి డబుల్ బెడ్రూమ్స్ ప్లాట్ ఉచితంగా ఇస్తారు. పైగా చేతికి ₹1,00,000 అడ్వాన్స్ కూడా ఇస్తారు. మహిగ్రద్ద ఆలోచిస్తూ, ఉచితంగా ఇల్లు, పైగా డబ్బుడా? వినడానికి బాగానే ఉంది, కానీ మన సొంత ఇల్లు పడగొట్టేయాలి కదా, ఎక్కడో తేడాగా ఉంది చిచ్చు. మహిగారు, మీరు పాతకాలం వారు, మీకు బిజినెస్ తెలియదు. ఇప్పుడు మనం కష్టపడక్కర్లేదు. జస్ట్ సంతకం పెడితే చాలు. రేపొద్దునే మనం ఏసీ రూమ్ లో పడుకోవచ్చు. వాన పడితే కురుస్తుందనే భయం ఉండదు. గాలికి గూడు ఊగుతుందనే టెన్షన్ ఉండదు. మమ్మీ, ఏసీ రూమ్ అంట నాకు కావాలి. నాకు స్విమ్మింగ్ పూల్ కావాలి. సంతకం పెట్టాయి మమ్మీ. అవును చిచ్చు, మా ఇల్లు ఎలాగో పాతబడిపోయింది. రిపేర్ చేయించేంత డబ్బులు లేవు. వాళ్ళే కొత్తది కట్టిస్తామంటే అంతకంటే ఏం కావాలి? నేను రెడీ. కానీ చిచ్చు, నా ఇల్లు మా తాతల నాటిది. దాన్ని అమ్మాలంటే బాధగా ఉంది. తునియే, సెంటిమెంట్లతో పొట్ట నిండదు. నీ కూతురు బుజ్జి భవిష్యత్తు గురించి ఆలోచించు. ఆ సిమెంట్ ఇంట్లో ఉంటే దానికి ఎంత రక్షణ ఉంటుందో తెలుసా? పిచ్చి దానిలా ఆలోచించకు. రేపే ఆఫీసర్లు వస్తారు. అందరూ పేపర్లు రెడీ చేయండి. చిచ్చుకాకి మాటల గారడీకి అందరూ పడిపోయారు. అత్యాశ, మంచి జీవితం వస్తుందన్న ఆశ వారి కళ్ళను కప్పేసింది. మరుసటి రోజు చిచ్చుకాకి కొంతమంది గద్దలను వెంటబెట్టుకుని వచ్చింది. వాళ్ళు డాక్యుమెంట్లు తెచ్చారు. ఇదిగోండి సార్, వీళ్ళే ఓనర్లు. అందరూ సంతకాలు పెట్టేస్తారు. మీరు ఆ అడ్వాన్స్ డబ్బులు నా చేతికిస్తే నేను అందరికి పంచుతాను. సరే చిచ్చు, నువ్వు చెప్పావంటే పక్కాగా ఉంటుంది. అందరూ ఇక్కడ వేలి ముద్రలు వేయండి. చోటు చిలుక సంతకం పెడుతూ, నాకు ఫస్ట్ ఫ్లోర్ కావాలి సార్, మెట్లు ఎక్కలేను. నాకు కిచెన్ పక్కన రూమ్ కావాలి. తుని పిచ్చుక వణుకుతున్న చేతులతో సంతకం పెడుతూ, అయ్యో నా కూడు పోతుంది. సరేలే, బుజ్జి కోసం తప్పదు. అందరూ తమ ఇళ్లను, స్థలాలను ఆ కంపెనీ పేరు మీద రాసిచ్చారు. చిచ్చుకాకి అందరి దగ్గర సంతకాలు తీసుకుని ఆ ఏజెంట్ల దగ్గర ఒక పెద్ద డబ్బుల సంచి తీసుకుంది. ఫ్రెండ్స్, అభినందనలు, మీరందరూ ఇప్పుడు కోటీశ్వర్లు. ఈ డబ్బులు నేను రేపు బ్యాంకులో వేసి మీ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇప్పుడు మీరు మీ ఇల్లు ఖాళీ చేయాలి. వాళ్ళు పడగొట్టడానికి బుల్డోజర్లు తెస్తారు. అప్పుడేనా చిచ్చు? మరి మేము ఎక్కడ ఉండాలి? ఓ వారం రోజులు ఆ చెరువు గట్టిన ఉన్న చెట్ల కింద ఉండండి. ఈ లోపు వాళ్ళు టెంపరీ షెడ్లు వేస్తారు. నేను సిటీకి వెళ్లి పర్మిషన్లు తెస్తాను. చిన్న పదరా. అందరూ తమ సామాన్లు సర్దుకుని ఇల్లు ఖాళీ చేసి ఊరి చివర ఉన్న చెట్ల కిందకు వెళ్లారు. చిచ్చుకాకి మాత్రం డబ్బుల సంచితో తన కొడుకు చిన్నుని తీసుకుని మాయమైపోయింది. వారం రోజులు గడిచాయి. పక్షుల చెట్ల కింద చలిలో దోమల మధ్య నరకం అనుభవిస్తున్నాయి. ఎండకి ఎండి, వానకి తడిసి బ్రతుకుతున్నాయి. చిచ్చుకాకి జాడలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమైతోని? వారం దాటింది, చిచ్చు ఫోన్ తీయట్లేదు. ఆ కంపెనీ వాళ్ళు రాలేదు, షెడ్లు వేయలేదు. నాకేదో భయంగా ఉంది. నాకు అదే అనుమానంగా ఉంది చోటు. ఆ రోజు డబ్బుల సంచి తీసుకుని వెళ్ళింది, మళ్ళీ రానేలేదు. నేనెప్పుడే సిటీకి వెళ్ళి చూసొస్తాను. అసలు ఆ కంపెనీ ఉందో లేదో కనుక్కుంటాను. మహిగ్రద్ద ఎగిరెళ్ళి సాయంత్రానికి తిరిగొచ్చింది. ఆమె ముఖం పాలిపోయింది. బామ్మగారు, ఏమైంది? మా ఇల్లు ఎప్పుడు కడతారు? నాకు ఆకలేస్తుంది. మహిగ్రద్ద కన్నీళ్లతో, మనం మోసపోయాం ఫ్రెండ్స్, నిలువునా మోసపోయాం. సిటీలో ఆ పేరుతో ఏ కంపెనీ లేదు. ఆ రోజు వచ్చిన వాళ్ళు రియల్ ఎస్టేట్స్ వాళ్ళు కాదు, భూ అక్రమదారులు. చిచ్చుకాకి వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుని మన స్థలాలను వాళ్ళకు రాసిచ్చేసింది. ఇప్పుడు మన స్థలాల్లో వాళ్ళు ఫ్యాక్టరీ కడుతున్నారు. చిచ్చుకాకి ఆ డబ్బులతో ఎక్కడికో పారిపోయింది. అందరూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండెలు పగిలేలా ఏడ్చారు. అయ్యో నా కోడు, నా తాతల నాటి ఇల్లు అమ్మేసుకున్నానా? చిచ్చుని నమ్మి రోడ్డున పడ్డానా? ఇప్పుడు నా బిడ్డను ఎక్కడ ఉంచాలి దేవుడా? ఓసి ద్రోహి, చిచ్చు ఫ్రెండ్ అని నమ్మితే గొంతుకొస్తావా? నీకు పురుగులు పడతాయి. అమ్మా, నాకు ఇల్లు లేదు, ఏసీ లేదు, కనీసం అన్నం కూడా లేదా. మనం బిచ్చకల్లమైపోయామా? ఏడుగ్ర పన్నుక, ఏడిస్తే సమస్య తీరదు.
ఆ రాత్రి పక్షులన్నీ ఆకలితో కన్నీళ్లతో ఆ చెట్ల కిందే నిద్రపోయాయి. వర్షం మొదలైంది. తలదాచుకోవడానికి కూడా చోటు లేదు. మరుసటి రోజు ఉదయం వర్షం తగ్గింది కాని వరద నీరు ఊర్లోకొచ్చింది. చెరువు నిండి పొర్లుతోంది. తుని, చోటు, మహి నిరాశగా కూర్చున్నారు. పిల్లలు బన్ను, బుజ్జి చెరువు గట్టున కూర్చొని చూస్తున్నారు. బుజ్జే, చూసావా, మన పాతిళ్ళన్నీ కూలగొట్టేశారు. అక్కడంతా నీళ్లు చేరాయి. ఇప్పుడు మనకు స్థలం కూడా లేదు. మనం ఎక్కడిల్లు కట్టుకోవాలి? అవునరా పన్నుక, నేల మీద కట్టుకుందామంటే స్థలం లేదు. చెట్ల మీద కట్టుకుందామంటే అవి ఎప్పుడు నరికేస్తారో తెలియదు. మనకు సేఫ్ ప్లేస్ కావాలి. అప్పుడే చెరువులో ఒక పాత చెక్క తెప్ప తేలుతూ వెళ్తుంది. దానిమీద ఒక కప్ప కూర్చునుంది. అది అటూ ఇటూ కదులుతోంది కాని మునగడం లేదు. అరే, ఆ కప్పని చూడు, ఎంత దర్జాగా వెళ్తుందో. దానికి ఇల్లు లేదు కాని ఆ చెక్క మీదే సంసారం చేస్తుంది. బుజ్జి, నాకొక ఐడియా వచ్చింది. ఏంట్రా పన్నుక? మనం నేల మీద ఇల్లు కట్టుకోలేకపోతే ఏంటి, నీళ్ల మీద కట్టుకుంటే పోలా? ఆ తెప్పలాగా మనం కూడా పడవల మీద ఇల్లు కట్టుకుందాం. హౌస్ బోట్స్ కేరళలో ఉంటాయంట కదా, అలాగన్నమాట. వండర్ఫుల్ ఐడియా పన్నుక. నీళ్ల మీద ఉంటే మనకు స్థలం సమస్య ఉండదు. ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. వరదొచ్చినా మనం మునిగిపోం. పడవతో పాటి పైకి తేలుతాం. శత్రువులు వస్తే పడవని వేరే చోటికి మార్చుకోవచ్చు. పద, అమ్మ వాళ్ళకి చెప్తాం. పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ పెద్దల దగ్గరకు వచ్చి, అమ్మా లేవండి, ఏడవడం ఆపండి. మాకొక సూపర్ ఐడియా వచ్చింది. మనం ఇకపై రోడ్డున పడక్కర్లేదు. మనం నీటి మీద బతుకుదాం. ఏంటి, నీళ్ళ మీద? చేపలాగనా? నాకు ఈదడం రాదురా బాబు. కాదేంటి, మనం పడవల మీద ఇల్లు కట్టుకుందాం. ఇక్కడ చెరువులో చాలా పాత పడవలు, చెక్క దుంగలు ఉన్నాయి. వాటిని కలిపి గట్టిగా కట్టి దాని మీద మనం ఇల్లు కట్టుకోవచ్చు. పడవ మీద ఇల్లా? అది నిలుస్తుందా బుజ్జి? గాలొస్తే కొట్టుకుపోదా? మహిగ్రద్ద ఆలోచించి, పిల్లలు చెప్పింది నిజమే తుని. కాశ్మీర్లో, కేరళలో మనుషులు పడవల మీద ఇల్లు కట్టుకుని ఉంటారు. మనకిప్పుడు భూమి లేదు. మనకున్నది ఈ చెరువు, ఆ నది మాత్రమే. మనం వెదురు బొంగలు, తేలిక పట్టు చెక్కలతో ఇల్లు కడితే అవి మునగవు. పైగా మనం ఒకరి పక్కన ఒకరు పడవలను కట్టేసుకుంటే అది ఒక ఫ్లోటింగ్ విలేజ్ అవుతుంది. మహి గారు చెప్పారంటే కరెక్ట్ గానే ఉంటుంది. సరే, ప్రయత్నిద్దాం. పోయేదేముంది, ఎలాగూ ఉన్నది పోయింది. అంతేకాదు మమ్మీ, మనం పడవలో ఉంటే చేపలు ఫ్రీగా పట్టుకోవచ్చు. నాన్ వెజ్ భోజనం రోజు తినొచ్చు. నీ తిండి యావ తగలయ్యా. సరే సరే, పదండి, పని మొదలు పెడదాం. అందరూ నిరాశను వదిలేసి పనిలో పడ్డారు. అడవిలో నుండి వెదురు పొంగులు తెచ్చారు. చెరువులో వదిలేసిన పాత పడవలను సేకరించారు. తుని పిచ్చుక తన పడవ మీద ఒక అందమైన చిన్న గుడిసె కట్టుకుంది. చోటు చిలుక 2 పడవలను కలిపి కొంచెం పెద్ద ఇల్లు కట్టుకుంది బన్ను కోసం. దానికి రంగులు వేసింది. మహిగ్రద్ద ఒక పెద్ద చెక్క దుంగ మీద ఎత్తైన ఇల్లు కట్టుకుంది. మమ్మీ, మన ఇంటికి కిటికీలు పెట్టించు. నేను చేపలకి హాయ్ చెప్పాలి. అలాగే వంటగది పెద్దగా ఉండాలి. చేస్తాన్రా నాన్న, నువ్వు ఆ తాళ్ళు గట్టిగా కట్టు. అందరూ కలిసి కష్టపడి ఒక వారం రోజుల్లో అద్భుతమైన తేలియాడే గ్రామాన్ని నిర్మించుకున్నారు. ఒక్కో ఇంటికి ఒక్కో పడవ. పనులు పూర్తయ్యాయి. పక్షులన్నీ తమ కొత్త ఇళ్లలోకి చేరాయి. బుజ్జి, చూసావా, చిచ్చి మనల్ని మోసం చేసి రోడ్డున పడేస్తే మనం దాన్ని అవకాశంగా మార్చుకుని నీటి మీద మహల్ కట్టుకున్నాం. ఇది మన పాత ఇంటి కంటే బాగుంది. అవునమ్మా, ఇక్కడ దోమలు కూడా లేవు. గాలి హాయిగా ఉంది. బన్ను చిలుక కిటికీలో నుండి నీళ్లలోకి చూస్తూ, అమ్మా చోటు, చూడు, ఒక చేప ఎగురుతోంది. దాన్ని పట్టుకుని ఫ్రై చేయవా? ఇప్పుడే కదరా ఇల్లు కట్టాం, అప్పుడే వంట. సరేలే, ఈ రోజు పండుగ చేసుకుందాం. మరోపక్క సిటీలో చిచ్చుకాకి పరిస్థితి దారుణంగా మారింది. తాను తీసుకెళ్లిన డబ్బులను ఎవరో దొంగలు కొట్టేశారు. ఉన్న డబ్బులు అయిపోయాయి. మమ్మీ, నాకు ఈ సిటీ వద్దు. మన ఊరికే వెళ్ళిపోదాం. అక్కడ అందరూ కలిసిమెలిసి ఉండేవారు. ఇక్కడ ఎవరూ పట్టించుకోవట్లేదు. చిచ్చుకాకి ఏడుస్తూ, వెళ్దాం నాన్న, కానీ వాళ్ళు నన్ను రాణిస్తారా? నేను వాళ్ళని మోసం చేశాను కదా. కోళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుదాం. తుని ఆంటీ మంచిది, క్షమిస్తుంది. చిచ్చు, చిన్ను తిరిగి ఊరికొచ్చారు. చెరువు వైపు చూస్తే అక్కడ రంగురంగుల పడవల ఇల్లు తేలుతూ కనిపించాయి. అరే, అవేంటి ఇల్లు నీళ్లలో ఉన్నాయి? అది మన తుని ఇల్లులా ఉందే. చిచ్చుకాకి ఎగురుకుంటూ ఆ పడవల దగ్గరికెళ్ళింది. తుని, చోటు, మహి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. చిచ్చుకాకి దూరం నుండే ఏడుస్తూ, తుని, చోటు, నన్ను క్షమించండి. నేను పాపిని, దురాశతో మిమ్మల్ని ముంచేశాను. ఇప్పుడు నేను సర్వనాశనం అయ్యాను. నా కొడుక్కి జ్వరం, ఉండడానికి గూడు లేదు. ప్లీజ్ మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని చేర్చుకోండి. చోటు చిలుక కోపంగా,
ఎందుకు చేర్చుకోవాలి? మమ్మల్ని రోడ్డున పడేసినందుకు సన్మానం చేయాలా? పో ఇక్కడి నుండి. ఆగు చోటు, తాను చేసిన తప్పుకి శిక్ష అనుభవించింది. ఇప్పుడు కష్టాల్లో ఉంది. పాత పగలు వద్దు. మనం మనుషులం కాదు, పక్షులం. మనకు చాలుండాలి. తుని చెప్పింది కూడా నిజమే. చిచ్చు రా, కానీ ఒక కండిషన్. నీకు సొంత పడవలేదు. నువ్వు ఆ చివరి ఉన్న చిన్న ఖాళీ తెప్ప మీద ఉండాలి. నువ్వు మళ్ళీ మా నమ్మకాన్ని గెలుచుకునే వరకు నీకు పడవ ఇల్లు ఉండదు. అలాగే మహిగారు, మీరేది చెప్తే అది. నన్ను మీలో కలుపుకోండి చాలు. చిచ్చు అంటే మీ దగ్గర ఏమైనా సిటీ స్నాక్స్ ఉన్నాయా? లేవరా బండగా, ఖాళీ చేతులతో వచ్చాను. పోనీలే, మా ఇంట్లో చేపల పులుసుంది, పెట్టాన్రా. చిచ్చుకాకిని కూడా ఆ పడవల గ్రామంలో చేర్చుకున్నారు. అందరూ నీటి మీద పడవల ఇళ్లలో ప్రకృతికి దగ్గరగా ఆనందంగా జీవించడం మొదలుపెట్టారు. బన్ను బుచ్చిల ఐడియా వల్ల ఊరు మొత్తం ఒక కొత్త మలుపు తిరిగింది. రంగురంగుల ఎండ్రకాయలు. ఉదయం 10 గంటలు. చిచ్చుకాకి తన షాప్ ముందు ఈగలు తోలుకుంటూ కూర్చుంది. బుట్ట నిండా నల్లటి ఎండ్రకాయలున్నాయి. అటుగా చోటు చిలుక వెళ్తుంది. చోటు, ఓయ్ చోటు, ఇలా రా. తాజా ఎండ్రకాయలొచ్చాయి, తీసుకెళ్ళు. కిలో 50 రూపాయలు. చోటు చిలుక ముక్కు మూసుకుని, అమ్మో వదిలే చిచ్చు, అవి చూడు ఎంత నల్లగా భయంకరంగా ఉన్నాయో. దయ్యం పిల్లల్లా ఉన్నాయి. మా బండుగాడు వాటిని చూస్తే భయపడి జ్వరం తెచ్చుకుంటాడు. నాకొద్దు. చోటు వెళ్లిపోయింది. కాసేపటికి మహి క్రింద వచ్చింది. మహిగారు, మీరు తీసుకోండి, నడుము నొప్పికి మంచిది. చిచ్చి, నల్లగా మసి బొగ్గుల్లా ఉన్నాయి. ఇవి తింటే నా గొంతు పాడవుతుంది. నాకు కలర్ఫుల్ గా ఫ్రెష్ గా ఉండేవి కావాలి. అందరూ అలాగే అంటున్నారు. చిచ్చుకి కోపం వచ్చింది. చిచ్చుకాకి తన కొడుకు చిన్నుతో, చూసావారా, అందరికి కలర్ కావాలంట, నల్లగా ఉంటే నచ్చదంట. వీళ్ళ టేస్ట్ తగలయ్యా. వీళ్ళకి రంగు కావాలి కదా, ఇస్తాను. రంగురంగుల లోకం చూపిస్తాను. ఏం చేస్తావు మమ్మీ? ఎండ్రకాయలకు ఫేర్ అండ్ లవ్లీ రాస్తావా? కాదురా, పెయింట్ వేస్తా. ఏషియన్ పెయింట్స్. మన ఇంట్లో మిగిలిపోయిన రంగు డబ్బాలు ఉన్నాయి కదా, అవి తీసుకుంటా. ఈ రోజు రాత్రికి ఈ నల్ల ఎండ్రకాయలను సింగపూర్ కలర్ క్రాఫ్ట్స్ గా మార్చేద్దాం. మమ్మీ, అది మోసం కదా? మోసం కాదురా, మార్కెటింగ్. వెళ్ళి రంగులు తీసుకుంటరా. రాత్రి 11 గంటలు. చిచ్చుకాకి ఇల్లు ఒక పెయింటింగ్ షాప్ లా మారింది. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, నీలం రంగు డబ్బాలు తెరిచి ఉన్నాయి. చిచ్చుకాకి చేతిలో బ్రష్ పట్టుకుని ఒక ఆర్టిస్ట్ లా ఫీల్ అవుతుంది. పడే చిన్నగా, ఆ పెద్ద ఎండ్రకాయను పట్టుకోరా. దీనికి నేను టొమాటో రెడ్ వేస్తాను. ఇది చూస్తే జనం స్పైసీగా ఉంటుందని ఎగబడాలి. చిన్నుకాకి ఎండ్రకాయను భయంగా పట్టుకుని, మమ్మీ, ఇది కరుస్తుంది, త్వరగా వేయి. చిచ్చుకాకి ఆ ఎండ్రకాయ చిప్ప మీద ఎర్ర రంగు పూసింది. అది మెరిసిపోతుంది. వావ్, చూసావా ఎంత అందంగా ఉందో. దీని పేరు రెడ్ డ్రాగన్ క్రాబ్. రేటు 500 రూపాయలు. మరి చిన్న వాటికి ఏం వేద్దాం? వాటికి లెమన్ ఎల్లో వెయ్యి. బంగారు ఎండ్రకాయలు అని చెప్తాం. ఆ పక్కనున్న వాటికి ఆకుపచ్చ వెయ్యిరా. హెర్బల్ క్రాప్స్ అని తునికి అమ్ముతాం. తుని గాడిదకి ఆరోగ్యం పిచ్చి కదా, నమ్మేస్తుంది. మరి ఈ నీలం రంగు? అది బ్లూబెర్రీ క్రాప్. స్పెషల్ గా ఫారెన్ నుండి ఇంపోర్ట్ చేస్తామని చెప్తాం. రాత్రంతా కష్టపడి 100 ఎండ్రకాయలకు రంగులు వేశారు. ఉదయం చూసేసరికి అవన్నీ రంగురంగుల బొమ్మల్లా అద్భుతంగా ఉన్నాయి. పెయింట్ వాసన రాకుండా ఉండడానికి చిచ్చు వాటి మీద సెంటు కొట్టింది. ఇక మరుసటి రోజు ఉదయం చిచ్చుకాకి షాప్ ముందు జాతరలా ఉంది. రంగురంగుల ఎండ్రకాయలను చూసి ఊరి జనం ఆశ్చర్యపోతున్నారు. చిచ్చుకాకి సన్ గ్లాసెస్ పెట్టుకుని స్టైల్ గా నిలబడింది. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, రండి బాబు రండి, అరుదైన అవకాశం. మన ఊరికి తొలిసారిగా సింగపూర్ కలర్ క్రాప్స్ వచ్చాయి. ఇవి మామూలు ఎండ్రకాయలు కావు. సముద్ర గర్భంలో రంగుల లోకంలో పెరిగిన వింత జీవలం. రుచి అద్భుతం, ఆరోగ్యం అమోఘం. అక్కడ గుమికూడిన వారిలో బన్ను, బుజ్జి, చోటు, తుని ఇంకా లూసీ అందరూ ఉన్నారు. బన్ను చిలుక ఎర్రటి ఎండ్రకాయను చూసి కళ్ళు పెద్దవి చేసి, అమ్మ చూడు చూడు చూడు, అది ఎండ్రకాయలా లేదు, పెద్ద స్ట్రాబెర్రీలా ఉంది. ఎంత ఎర్రగా ఉందో. అంటే అది స్ట్రాబెర్రీ ఫ్లేవరా? కరెక్ట్ గా గుర్తుపట్టావరా బన్నుగా, అది స్ట్రాబెర్రీ చిల్లీ క్రాబ్. తింటే తీయగా కారంగా ఉంటుంది. పిల్లలకి చాలా ఇష్టం. వావ్ మమ్మీ, నాకు ఆ స్ట్రాబెర్రీ క్రాబ్ కావాలి, ఇప్పుడే కావాలి. ఏంటి చిచ్చు, ఎండ్రకాయలు ఎర్రగా ఉంటాయా? నా జీవితంలో చూడనే లేదు. నీకు లోక జ్ఞానం తక్కువే చోట. డిస్కవరీ ఛానల్ చూడవే. సింగపూర్ లో ఇవే తింటారు, అందుకే వాళ్ళు అంత తెల్లగా ఉంటారు. తుని పిచ్చుక ఆకుపచ్చ ఎండ్రకాయలను చూసి, చిచ్చు ఇదేంటి ఆకుపచ్చగా ఉంది, పాచి పట్టిందా? అయ్యా తనే,
పాచి కాదు, అది హెర్బల్ క్రాబ్. అది సముద్రంలో కేవలం పుదీనా ఆకులో కొత్తిమీర తిని బతుకుతుంది. అందుకే ఆ రంగు వచ్చింది. ఇది తింటే గ్యాస్ ట్రబుల్ మాయం. నిజమా? అయితే నాకు ఆ ఆకు పచ్చడి రెండివ్వు. నాకు ఆ బంగారు రంగువి కావాలి. అవి తింటే ఐశ్వర్యం వస్తుందేమో. తప్పకుండా మహిగారు. అవి గోల్డెన్ క్రాప్స్. రేటు కాస్త ఎక్కువ, జత 1000 రూపాయలు. పర్లేదులే, ఇవ్వు. కొత్త రకం కదా, టేస్ట్ చేయాలి. వ్యాపారం జోరుగా సాగుతుంది. చిచ్చుకాకి క్యాష్ బాక్స్ నిండుతోంది. చిన్నుకాకి పక్కన నిలబడి భయంగా చూస్తున్నాడు. చిన్నుకాకి బన్నుతో, రే బన్ను, నువ్వు ఆ ఎరుపు రంగుది తీసుకుంటున్నావా? వద్దురా, వేరేది తీసుకో. ఎందుకదా? నీకు కొల్లు కదా. నాకు స్ట్రాబెర్రీ అంటే ఇష్టం. నేను ఇదే తింటా. ఆ పెద్ద రెడ్ క్రాబ్ ని ప్యాక్ చేయండి. అందరూ రంగుల ఎండ్రకాయలను కొనుక్కొని ఇళ్లకు వెళ్లారు. బన్ను తన ఎర్రటి ఎండ్రకాయను ఒక బొమ్మలాగా పట్టుకుని వెళ్తున్నాడు. హలో మిస్టర్ స్ట్రాబెర్రీ, నువ్వు ఈ రోజు నా పొట్టలోకి వెళ్తున్నావు. నిన్ను ఫ్రై చేయాలా లేక కర్రీ చేయాలా? ఫ్రై అయితే బాగుంటుంది. ఆ ఎరుపు రంగు నూనెలో వేగుతుంటే ఆహా. ఒరే, దాన్ని జాగ్రత్తగా పట్టుకోరా. ఆ రంగు నా చీరకు అంటుకుంటే పోదు. రంగు అంటుకోవడమా? మమ్మీ, ఇది నాచురల్ కలర్. దేవుడిచ్చిన రంగు, అంటుకోదు. తుని పిచ్చుక తన ఆకుపచ్చ ఎండ్రకాయలను తీసుకుని ఇంటికి వెళ్ళింది. బుజ్జి పిచ్చుక వాటిని అనుమానంగా చూస్తుంది. అమ్మా, ఈ ఎండ్రకాయల వాసన ఏదో తేడాగా ఉంది. పెయింట్ డబ్బా వాసన వస్తుంది. అది పెయింట్ కాదు బుజ్జి, సముద్రపు వాసన. చిచ్చు చెప్పిందిగా ఇది హెర్బల్ అని. వెళ్లి కడుగు. అందరూ తమ తమ ఇళ్లలో ఎండ్రకాయలను వండడానికని సిద్ధం చేస్తున్నారు. ముందుగా వాటిని కడగాలి కదా. చోటు చిలుక ఇంట్లో చోటు చిలుక ఆ ఎర్రటి ఎండ్రకాయను బకెట్లో వేసింది. ట్యాప్ తిప్పింది. నీళ్లు పడగానే ఒక విచిత్రం జరిగింది. ఆ ఎండ్రకాయ మీద ఉన్న ఎర్ర రంగు మెల్లగా కరిగి నీళ్లలో కలుస్తుంది. బకెట్లో ఉన్న నీళ్లన్నీ ఎర్రగా రక్తంలా మారిపోయాయి. అమ్మా, ఏంటిది? రక్తం కారుతుందా? బన్ను, ఇటు చూడరా. బన్ను చిలుక పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైంది మమ్మీ? వావ్, స్ట్రాబెర్రీ జ్యూస్ కారుతోంది. నేను తాగుతా. ఆగురా ఎదవా, అది జ్యూస్ కాదు. ఆ ఎండ్రకాయ రంగు వెలిసిపోతుంది. చేత్తో రుద్దుతుంది. అరే, ఇదిగో లోపల నల్లగా ఉంది. ఈ పైన ఉన్నది రంగురా, పెయింట్. బన్ను చిలుక షాక్ అయ్యి, ఏంటే పెయింటా? నా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ పెయింటా? మోసం, దగా, కుట్రా. నా ఎమోషన్స్ తో ఆడుకుందా చిచ్చు ఆంటీ. ఇక తుని పిచ్చుక ఇంట్లో తుని తన ఆకుపచ్చ ఎండ్రకాయలను నీళ్లలో వేసింది. నీళ్లన్నీ పచ్చగా మారాయి. ఎండ్రకాయలు మళ్ళీ పాత నల్ల రంగులోకి వచ్చాయి. చూసావా అమ్మా, నేను చెప్పానా పెయింట్ వాసన వస్తోందని? ఇవి హెర్బల్ కాదు, ఏషియన్ పెయింట్స్ ఎండ్రకాయలు. మనల్ని ఫూల్స్ ని చేసింది. పూసి దీని వేషాలు కూడా. నల్ల ఎండ్రకాయలకు రంగులేసి 500కి అమ్ముతుందా? పద, ఇప్పుడే వెళ్లి నిలదీద్దాం. ఇక మహీగ్రద్ద ఇంట్లో మహీగ్రద్ద తన బంగారు ఎండ్రకాయను కడుగుతుంటే చేతి నిండా పసుపు రంగు అంటుకుంది. నా చేతులు పచ్చగా అయ్యాయి. ఇదేం గోల్డ్రా బాబు, ఇది డూప్లికేట్ సరుకు. లూసీ, పద ఆ చిచ్చు పని చెప్దాం. అందరూ తమ తమ వెలిసిపోయిన ఎండ్రకాయలను పట్టుకుని కోపంతో చిచ్చు ఇంటికి బయలుదేరారు. బన్నుగాడు ఆ సగం ఎర్రగా సగం నల్లగా ఉన్న ఎండ్రకాయను పట్టుకుని ఏడుస్తూ వస్తున్నాడు. నా స్ట్రాబెర్రీ కళ, నా రెడ్ డ్రాగన్ అంతా కూడా పూర్తి పాలైంది. చిచ్చు అంటే బయటకు రా, నీకు పెయింట్ వేస్తాను. చిచ్చుకాకి ఇంటి ముందు పెద్ద గొడవ జరుగుతోంది. చిచ్చుకాకి తలుపేసుకుని లోపల దాక్కుంది. చిచ్చు, బయటికి రావే. సింగపూర్ సరికంటావా? పెయింట్ డబ్బాలు ముంచి అమ్ముతావా? నీ మొహానికి రంగయ్యా. చిచ్చుకాకి కిటికీలో నుండి భయంగా చూస్తూ, ఏమైంది చోట? ఎంత కరుస్తున్నావు? రంగు పోయిందా? పోయింది, మొత్తం పోయింది. నువ్వు మమ్మల్ని మోసం చేశావు. ఇవి మామూలు నల్ల ఎండ్రకాయలే కదా. చిచ్చుకాకి కవర్ చేస్తూ అమాయకంగా, అయ్యా తోనే, నువ్వు తప్పగా అర్థం చేసుకున్నావు. అవి నిజంగానే రంగు ఎండ్రకాయలు. కానీ మన ఊరి నీళ్లు మంచివి కాదు కదా, ఉప్పు నీళ్లు కదా. ఆ నీళ్ల రియాక్షన్ వల్ల రంగు మారిపోయి ఉంటుంది. దానికి నా తప్పేముంది? మీరు మినరల్ వాటర్ తో కడిగి ఉండాల్సింది. ఓహో, మినరల్ వాటరా? అంటే నా దగ్గర మిగిలిన పెయింట్ వాసన ఇంకా వస్తుంది. దానికేం చెప్తావు? అదే అది ఆ ఎండ్రకాయలు వాడే సెంట్ వాసన రా పనుగా, ఫారెన్ సెంట్. ఆపవే నీ నాటకాలు. డబ్బులు వెనక్కిస్తావా లేక పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా? గొడవ పెద్దదవుతుందని గమనించి లోపలున్న చిన్నుకాకి భయపడి బయటకొచ్చాడు. ఆగండి, కొట్టకండి. మా అమ్మ చేసింది తప్పే. నిన్న రాత్రంతా మేము కూర్చొని పెయింట్ వేశాం. ఆ డబ్బాలు ఇంకా పెరట్లోనే ఉన్నాయి. ఇదిగోండి సాక్ష్యం. చిన్ను వెళ్లి ఖాళీ పెయింట్ డబ్బాలను తెచ్చి అందరి ముందు పెట్టాడు. చిచ్చుకాకి బిక్క మొహం వేసింది. ఒరే ద్రోహి, సొంత అమ్మని పట్టించేస్తావరా? చూసావా చిచ్చు, పసిపిల్లాడుకున్న నిజాయితీ నీకు లేదు.
డబ్బు కోసం ఇంత దిగజారుతావా? మాకు విషయం తినిపిస్తావా? చిచ్చుకాకి ఏడుపు మొహం పెట్టి, ఆ విషయం కాదు చోట, అది ఫుడ్ గ్రేట్ కలర్. సరేలే, తప్పు చేశాను. మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను, కానీ ఆ ఎండ్రకాయలు మీరే ఉంచుకోండి. వండుకుంటే టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ సంగతి తర్వాత నా మనోభావాలు దెబ్బతిన్నాయా అంటే, నేను స్ట్రాబెర్రీ అనుకుని ఎంత ఆశపడ్డానో తెలుసా? దానికి పరిహారంగా నాకు రేపు నిజమైన స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కొనియాలి. నాకైతే నా డబ్బులు ఇవ్వు చాలు, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. చిచ్చుకాకి అందరికీ డబ్బులు వెనక్కిచ్చేసింది. ఆ ఎండ్రకాయలు మాత్రం వాళ్ళకే వదిలేసింది. ఉచితంగా వచ్చాయి కదా అని అందరూ ఇంటికి తీసుకొనెళ్లి వాటిని వండుకుని తిన్నారు. ఆ రోజు రాత్రి బండుగాడి ఇంట్లో ఎండ్రకాయలు కూడా రెడీ అయింది. రంగుపోయిన రుచి మాత్రం బాగుంది. బన్ను చిలుక తింటూ, మమ్మీ కలర్ పైన టేస్ట్ సూపర్ ఉండే. చిచ్చు ఆంటీ పెయింట్ వేయకుండా అమ్ముంటే బాగుండేది. అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంది. అది తెలివిరా, దానికి ఎప్పుడు షార్ట్ కట్ లో డబ్బులు కావాలి. చిచ్చుకాకి ఇంట్లో చిచ్చు తన చేతికి అంటుకున్న పెయింట్ మార్కులను చూసుకుంటూ బాధపడుతుంది. చా, ఎంత మంచి ఐడియా ఫెయిల్ అయ్యింది. నెక్స్ట్ టైం వాటర్ ప్రూఫ్ పెయింట్ వాడాలి, అప్పుడు రంగు పోదు. అమ్మో, నీకింకా బుద్ధి రాలేదా?